వై వీ అట్రాక్ట్ టాక్సిక్ పీపుల్ అగైన్ అండ్ అగైన్. ఇది చాలా కామన్గా ఈ మధ్య అడుగుతున్న ఒక క్వశ్చన్. మన క్లినిక్లో వస్తున్నప్పుడు, సార్ ఒక రిలేషన్షిప్లో నేను స్టార్ట్ అయ్యాను, ఆ అబ్బాయి కొద్దిగా టాక్సిక్ అని తెలుస్తూ వచ్చింది, అయినా రిలేషన్షిప్ నుంచి బయట రాలేకపోతున్నాను, ఇలాంటి నేను ఎందుకు ఇలా అడిక్ట్ అయిపోతున్నాను అన్న క్వశ్చన్ మనకు అడిగినప్పుడు మన దగ్గర ఒక సమాధానం ఏమిటంటే, మనము అర్లీ చైల్డ్హుడ్లో లేకుంటే మనకు ఈ రిలేషన్షిప్లో వచ్చే ఎమోషనల్గా అప్స్ అండ్ డౌన్స్ని మీరేమన్నా ఒక అడ్రినల్గా లేకుంటే ఒక డోపమిన్గా ఫీల్ అయిపోతారా? అంటే కొంతవరకు శాడిజంగా ప్రవర్తించే ప్రవర్తన సడన్గా ఒక్కసారిగా ప్రేమగా చూపించడం, ఇలా చేసినప్పుడు ఒక రకంగా అన్ఎక్స్పెక్టెడ్ ఒక ప్లెజర్ లాగా ఫీల్ అయినప్పుడు డోపమిన్ రిలీజ్ అవుతుందా? వీటికి మీరు అట్రాక్టివ్గా మీరు వదలకుండా అలానే కంటిన్యూ చేస్తున్నారా? ఈ అండర్ గ్రౌండ్ కెమికల్ యొక్క లూప్ని మీరు అబ్జర్వ్ చేయండి. రెండవది, మన చైల్డ్హుడ్ నుంచి ఎమోషనల్లీ ఇమ్మెచ్యూర్ పేరెంటింగ్ కానీ నార్సిస్టిక్ పేరెంటింగ్ కానీ మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మనం ఎక్కడో బిలీవ్ చేస్తాం, మన బ్రెయిన్ దిస్ ఇస్ ద హోమ్ ఫర్ కయోస్ అన్న విధంగా. అంటే మనకు ఇలాంటి డిస్ట్రప్షన్స్ పార్ట్ ఆఫ్ నార్మల్ లైఫ్ అనుకుని ఒక టాక్సిక్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. కొన్నిసార్లు అర్లీగా జరుగుతున్న ట్రామాస్ని మనం ఫిక్స్ చేసుకోవడానికి, అంటే మనం హీల్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకొక టాక్సిక్ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని ఆయన మీద నేను మళ్ళీ నేను హెల్తీగా తీసుకురాగలుగుతున్నాను అన్న ఒక అవుట్కమ్ని కాన్ఫిడెన్స్గా తీసుకొని మీరు అట్రాక్ట్ అవుతున్నారా? ఇవన్నీ కూడా అండర్లయింగ్ కారణాలు కావచ్చు. సో బట్ ఈ రిలేషన్షిప్ వల్ల మీరు ఎమోషనల్ ట్రామా కానీ వీటి వల్ల ఎప్పటికైతే మీ సెట్ ఆఫ్ ద బౌండరీస్, మీ సెన్స్ ఆఫ్ సేఫ్టీ, మీ ఫిజికల్ ఇండిపెండెన్స్ అండ్ సైకలాజికల్ ఇండిపెండెన్స్ని ఎక్కడైనా స్పేర్ అయిపోతున్నాయా? బీ కేర్ఫుల్. ఇది మనం సైకలాజికల్గా లో సెల్ఫ్ ఎస్టీమ్గా భావించాల్సిన టైం కాదు, ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన టైం. సో దీన్ని మనం హ్యాండిల్ చేయడం ఇంపార్టెంట్, సైకాట్రిస్ట్ని అప్రోచ్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.